గోనె ప్రకాశ్రావు వాస్తవంగా రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. ఆ తర్వాతన ఇప్పుడు చంద్రబాబు గారికి కూడా సన్నిహితంగా మెలుగుతున్నాడు. అంతకుముందు కేసీఆర్ అంటే వ్యతిరేకం, అట్లాగే జగన్ అంటే వ్యతిరేకం. ఆయన భావజాలం అది. ఆయన తాజాగా మొన్న ఎలక్షన్స్ ముందు ఒక ప్రాపగాండా జరిగినటువంటి దాంట్లో తన వంతు పాత్ర తను పోషించాడు జగన్ని దించడానికి. ఆయన లేటెస్ట్గా చంద్రబాబు గారిని కలిశారు. చంద్రబాబు గారు కూడా మొన్న అలాంటి సహకరించారు కాబట్టి ఆయన పిలిచి ఏది కాసేపు మాట్లాడి పంపించారు. వెంటనే వచ్చినటువంటి వార్త, అమరావతిలో ముఖ్యమంత్రి సిబిఎన్ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి ఏపీఆర్టీసీ చైర్మన్ తెలంగాణ రాజకీయ నేత గోనె ప్రకాశ్రావు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న సిబిఎన్ త్వరలోనే గోనె ప్రకాశ్రావు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇది టీడీపీ సంబంధించిన కొన్ని సోషల్ మీడియా వింగ్స్లో వచ్చినాయి. దాని మీద గోనె ప్రకాశ్రావు స్పందించారు. 2013 జూలై 27 నుంచి నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. వైఎస్ఆర్ బాబు ఇద్దరితో క్లోజ్గా ఉండటం నాకు ఒక్కడికే సాధ్యమైంది. అదే సందర్భంలో నేను ఉంటుంది చెన్నమనేని రాజేశ్వరరావు ఫౌండేషన్, సిఆర్ ఫౌండేషన్ అంటే కమ్యూనిస్టుల ఫౌండేషను. అందులో రాజకీయ పార్టీల నాయకులుగా ఉంటున్న వాళ్ళని అలౌ చేయరు. అన్ని రాజకీయాలు వదిలేసేసి ప్రశాంత జీవితం గడపాలనుకున్నటువంటి వృద్ధులకి అవకాశం ఇస్తారు. అందులో నేను గోనె ప్రకాశ్రావు అంటే కొందరివాడిగా కాకుండా అందరివాడిగా మారిపోయాను. నా రోలు రాజకీయాలకు అతీతమైంది అన్నది గుర్తించండి. అక్కడ కనుక నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అంటే ఆ సిఆర్ ఫౌండేషన్ నుంచి గెంటేస్తాను, నేను అట్లాంటి పనులు చేయను అని చెప్తున్నాడు.